భగవంతుడి ముందు కూర్చుని రోజు ఇదొక్కటి చేయండి చాలు. చ్యవన మహర్షి ధ్యానంలో ఎంత అంతర్ముఖత్వాన్ని పొందాడో తెలుసా? ఇప్పుడు చూడండి, ఏదైనా కదిలే వస్తువుని తీగ నమ్మదు. అక్కడే మనం ఎవరైనా తీగ దగ్గర కూర్చున్నాం అనుకోండి, తీగ అలా పెరిగి నా కాలి వేళని తీగ చుట్టుకోదు. దానికి తెలుసు వీడు లేచిపోతాడు ఎప్పుడో ఒకప్పుడు అని. తీగ అలా వచ్చి ఒక స్తంభాన్ని చుట్టుకుంటుంది. ఏది కదలదో దాన్నే చుట్టుకుంటుంది. తీగ చుట్టుకుంటే పక్షులు నమ్మి పొలలు తెచ్చి చెవుల్లో పెడతాయి. అసలు ఎంత ధ్యానంలో ఉన్నవాడికైనా చెవిలో పుల్ల పెడితే ఉలిక్కి పడతాడు. తర్వాత గూళ్ళు కట్టుకుంటాయి. ఆ గూళ్ళల్లో పక్షులు చేరతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసి వాటికి ఆహారం పెట్టేటప్పుడు అవి చేసేటటువంటి ధ్వనులు చాలా విశేషంగా ఉంటాయి. అంటే మనసు ఇంద్రియములు అనేటటువంటి సంబంధాన్ని తెంచేసుకుంటాయి. మనసు ఆత్మయందు మగ్నమై ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోతాడు. అంత ధ్యానము మనం చేయలేకపోయినా కనీసంలో రోజుకి ఒక్క 10 నిమిషాలు ఆ భగవంతుడి ముందు కూర్చోగలిగితే మీరు పొందే అనుభూతి నోటితో చెప్పడం కష్టం. నన్ను నమ్మండి. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.